మద్యం వ్యాపారంలో ఎమ్మెల్యేల జోక్యంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. ఇప్పటికే పలు నగరాల్లో దరఖాస్తులు చేసేవారిని కూటమికి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు బెదిరిస్తున్న నేపథ్యంలో ముఖ్యమైన కూడళ్లలో షాపులకు దరఖాస్తు చేసుకునే వారిపై నిఘా పెట్టింది. మద్యం షాపుల లాటరీలో ఎవరి జోక్యం ఉండకూడదన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. మద్యం షాపుల దరఖాస్తులకు కేవలం 48 గంటలు మాత్రమే సమయం ఉండటంతో రేపు ఎల్లుండిలో అధిక సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటి వరకు దరఖాస్తులు రాకపోవడంతో ఇతర రాష్ట్రాల డీడీలు కూడా చెల్లుతాయంటూ ప్రభుత్వం నిబంధనలను సవరించింది. ఏబిఎన్లో వచ్చిన కథనాలపై సీఎం చంద్రబాబుకి సమాచారం చేరవేశారు అధికారులు. దీంతో మద్యం సిండికేట్లలో కలవరం మొదలైంది. మద్యం వ్యాపారంలో ఎమ్మెల్యేల జోక్యంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, మద్యం వ్యాపారంలో ఎమ్మెల్యేల జోక్యంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. గతంలో ఇసుక వ్యాపారంలో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుంటున్నారని తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అవటమే కాకుండా వీరందరిపై కూడా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎవరూ కూడా ఇటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేశారు. అయితే రాష్ట్రంలో మద్యం షాపులన్నింటినీ కూడా ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలని పాలసీని మార్చిన ప్రభుత్వం మొత్తం 3,396 షాపులకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 9వ తేదీ వరకు కూడా వ్యాపారులు ఎవరైనా సరే తమ దరఖాస్తులను ఆన్లైన్ లో పంపితే అటే మొత్తం లాటరీ రూపంలో తీస్తాము అని కూడా ప్రభుత్వం పేర్కొంది. కానీ తమ నియోజకవర్గాల్లో మద్యం షాపులకు ఎవరైనా దరఖాస్తు చేసినా కూడా వాళ్ళకు ఒకవేళ లాటరీలో షాపులు వచ్చినా కూడా వాళ్ళు ఎలా వ్యాపారం చేస్తారో చూస్తామని చెప్పి కొంతమంది కూటమి ఎమ్మెల్యేలు ఈ మద్యం షాపులకు దరఖాస్తు చేసేవారిని పిలిపించి మరీ బెదిరిస్తున్నారు. ముఖ్యంగా మద్యం షాపులకు దరఖాస్తులు చేసేవారి వివరాలను వెంటనే తెలుసుకొని ఎమ్మెల్యేల గ్యాంగులు కొన్ని, ఎమ్మెల్యేల అనుచరుల గ్యాంగులు కొన్ని వాళ్ళను ఫోన్లు చేసి బెదిరించడమే కాకుండా ఎమ్మెల్యే వద్దకు తీసుకువెళ్లి పంచాయతీలు చేస్తున్నాయి. ఒకవేళ మీ పేరిట్ షాపు లాటరీలో వచ్చినా కూడా మా పార్టీ వాళ్ళకి పార్ట్నర్షిప్ ఇవ్వాలని, మాకు కూడా కప్పం చెల్లించాలని బెదిరిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ 3,396 షాపులకి దాదాపుగా 1,00,000 వరకు దరఖాస్తులు వస్తాయని, కేవలం దరఖాస్తు ఫీజు రూపేణ ఒక్కో దరఖాస్తు 2 లక్షల రూపాయలు డీడీ చెల్లించాల్సి ఉంది. దాదాపుగా 2,000 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావించింది. కానీ నిన్నటి వరకు కూడా, అంటే నిన్న సాయంత్రం వరకు కూడా రాష్ట్రంలో 3,396 షాపులకి దరఖాస్తులు ఆహ్వానిస్తే కేవలం 8,300 మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. ఒకవైపు ఎమ్మెల్యేలు బెదిరిస్తూ ఉండటంతో షాపులకు దరఖాస్తు చేసి కూడా 2 లక్షలు పోగొట్టుకోవటం మినహా ఇంకేం ఉపయోగం ఉండదని, ఒకవేళ లాటరీలో వచ్చినా కూడా ఎమ్మెల్యేలు చేసుకోనివ్వరని, అందువలన డబ్బులు పోయి శనిపెట్టినట్టు అవుతుందని అనేక మంది వ్యాపారులు వెనక్కి తగ్గారు. దీంతో దరఖాస్తుల సంఖ్య కూడా తగ్గింది. ఈ విషయం తెలుసుకున్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కథనాలు రావడంతో విషయం తెలుసుకున్న నిఘా వర్గాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నివేదిక ఇచ్చాయి. దాదాపుగా 1,000 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుందని చెప్పడంతో ఆయన వెంటనే సంబంధిత అధికారులకి, మంత్రికి ఫోన్ చేసి దీనిపై ఎమ్మెల్యేలు జోక్యం ఉండడానికి వీల్లేదని, ఇది మద్యం వ్యాపారంలో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవటం ఏంటి అని కూడా సీరియస్ అయినట్టు తెలిసింది. ఎవరైతే దరఖాస్తులు చేయాలనుకున్నారో వాళ్ళు ఫ్రీగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని, లాటరీలో షాపులు వచ్చిన వారికి కూడా ఎవరి జోక్యం లేకుండా వాళ్ళకి షాపులు కేటాయించే విధంగా చూడాలి అని కూడా ప్రభుత్వం ఉన్నతాధికారులను ఆదేశించింది. దీంతో రేపు ఎల్లుండి మాత్రమే ఈ దరఖాస్తులు చేసుకునేందుకు సమయం ఉంది. రేపు ఎల్లుండిలో ఎక్కువ మొత్తంలో దరఖాస్తులు వస్తాయి అని చెప్పి కూడా మన ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. నిన్న సాయంత్రం వరకు 8,300 మాత్రమే దరఖాస్తులు రాగా ఈ రోజు మరో 10,000 వరకు వస్తాయి అని కూడా ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. అయితే ఎక్సైజ్ నిబంధనల్లో కూడా కొన్ని సడలింపులు ఇచ్చారు. గతంలో ఇతర రాష్ట్రాల్లో తీసుకున్న డీడీలు చెల్లవు అని చెప్పి ఎక్సైజ్ యాక్ట్ నిబంధనలు స్పష్టం చేశాయి. కానీ ఇప్పుడు తెలంగాణలో కానీ లేకపోతే ఇంకెక్కడైనా ఇతర పొరుగు రాష్ట్రాల్లో డీడీలు తీసినప్పటికీ కూడా అవి కూడా దరఖాస్తుతో పాటు పంపిస్తే వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటామని కూడా ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం జీవో జారీ చేసింది. అదేవిధంగా షాపులకు సంబంధించి గతంలో గుడికి బడికి సమీపంలో అంటే 100 మీటర్ల దూరంలో మాత్రమే షాప్ ఉండాలి అని పేర్కొనగా ఇప్పుడు ఆ డిస్టెన్స్ కాకుండా గుడికి బడికి షాపుకి మధ్య ఎయిర్ డిస్టెన్స్ పరిగణలోకి తీసుకుంటాము అని కూడా నిబంధనలు విధించడంపై మద్యం వ్యాపారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా ఎయిర్ డిస్టెన్స్ ను పరిగణలోకి తీసుకుంటారా, ఇదేం తలతిక్క పనులని చెప్పి వాళ్ళు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. దీన్ని వెంటనే సవరించాలి అని చెప్పి మద్యం వ్యాపారుల సంఘం ఇప్పటికే రాష్ట్ర కమిషనర్ వద్దకు, ఎక్సైజ్ కమిషనర్ వద్దకు కూడా వెళ్ళింది. యామిని.